Daily. Taste the Daily. ప్రపంచంలో విశాఖపట్నానికి మంచి పేరు వచ్చేలా తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే దాన్ని చెడగొట్టే విధంగా వైసీపీ నాయకులు చూస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. గత ప్రభుత్వంలో కోడిగుడ్డు పెట్టింది పొదగాలి అన్న ఓ మంత్రి ఈరోజు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడుతున్నారంటే ఎద్దేవా చేశారు. యలమంచిలి నియోజకవర్గంలో ఉన్న పంచదార కొండను మైనింగ్కు ఇవ్వకుండా జిల్లాలోని నాయకులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లుతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక్కడ ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని భవిష్యత్ కార్యాచరణని తయారు చేసుకుని ముందుకెళ్ళడానికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. మిగతా డిపార్ట్మెంట్స్ ఏదైతే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా నెక్స్ట్ మీటింగ్స్ లో అవన్నీ కూడా ఒక అధ్యయనం చేసుకుని ముందుకెళ్తాం. లాస్ట్ మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం ఒక అధికారిని కూడా రివ్యూ చేసినట్టు ముఖ్యమంత్రి గారే చేయాలి సాక్ష్యాలు. అసలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి పట్టించుకోవాలి. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నం స్టీల్ విషయంలో కానీ న్యూ డివిజన్కి సంబంధించి యలమంచిలి కాన్స్టిట్యున్సీ అట్లాగే పాయకరావుపేట కాన్స్టిట్యున్సీ కొత్త రెవెన్యూ డివిజన్లు వస్తున్నాయి. ఎక్కడ దేశంలో ఏ ప్రాజెక్టుకి కూడా ఇవ్వన విధంగా దగ్గర దగ్గర 11,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇవాళ స్టీల్ ప్లాంట్ని మళ్ళీ రన్నింగ్లో తీసుకురావడం. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ రోజున స్టీల్ ప్లాంట్ ని కాపాడింది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మళ్ళీ స్టీల్ ప్లాంట్ ని నిలబెట్టింది కూడా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. దీన్ని రాజకీయం చేయాలని ఇప్పుడు దాన్ని లాభాల్లో తీసుకురావాల్సినటువంటి కార్యక్రమాల మీద కార్యాచరణాన్ని తయారు చేయకుండా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఆ సంస్థనే ఇబ్బంది పెట్టే పరిస్థితులు కొంతమంది నాయకులు వస్తున్నారు. అట్లాగే ఇవాళ కొన్ని పరిశ్రమల వస్తానికి బర్డ్ డ్రగ్ పార్క్ ని నక్కపల్లిలో ఏర్పాటు చేయడానికి కార్యాచరణ చేసుకుని ముందుకెళ్తా ఉంటే అక్కడ గ్రామస్తులను రెచ్చగొట్టడం, వేరే ప్రాంతాల నుంచి వచ్చి బయట ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం. ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాలి, ఇదేం పద్ధతి?